హాయ్ ఫ్రెండ్స్, నేను రత్న్ కుమార్. వెల్కమ్ టు మై ఛానల్ రత్నవ్యూ. ఇవాళ ఎపిసోడ్ చూసిన తర్వాత నాకు అనిపించినటువంటి విషయం క్లియర్గా చెప్తున్నాను. విష్ణుప్రియ పృథ్వీకి సంబంధించి వాళ్ళు చాలా స్పష్టమైనటువంటి క్లారిటీ అనేది ఇచ్చారు. మా మధ్య ఏమీ లేదు, ప్రేమపరమైనటువంటి ఎటువంటి అంటే ఈ లవ్ పరమైనటువంటి రిలేషన్ ఏమీ లేదు అనే విషయాన్ని డైరెక్ట్గా చెప్పి జస్ట్ మేము కంటెంట్ ఇస్తున్నాము అనే విషయాన్ని ఇండైరెక్ట్గా చెప్పేశారు. ఇంకొకటి, గేమ్ పట్ల నాకు అది నీకు నువ్వు ఒక వ్యక్తిని ముందు పెట్టి గేమ్ ఆడాలనుకోవటం అనేది తప్పు విష్ణుప్రియ అనే విషయాన్ని అఖిల్ చాలా క్లియర్గా చెప్పినప్పటికీ కూడా ఆడియన్స్ అనేవాళ్ళు ఇలా ఫీల్ అవుతారు, ఇట్లా ఇబ్బంది అవుతుంది కదా నీ ఫ్యాన్స్ దగ్గర అనే విషయానికి సంబంధించిన విషయాన్ని డైరెక్ట్గా తీసుకెళ్ళినప్పుడు కూడా తను చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఏది ఏమైనప్పటికి కూడా నాకు నచ్చినట్టు నాలాగా నాకు ఇష్టం వచ్చినట్టు నేను చేసుకుంటాను, నన్ను నచ్చుతారా లేదా అనేది ఆడియన్స్ వాళ్ళ ఇష్టం అనే విషయం చెప్పింది. దీన్ని బట్టి మీరు ఆమెను ఇష్టపడాలా లేదా, ఆమెకు ఓట్లు వేయొచ్చా లేదా అనేది మాత్రం చాలా క్లియర్గా డిసైడ్ చేసుకొని ఫర్దర్గా నిర్ణయం తీసుకోండి. సో వాళ్ళు ఇవాళ చెప్పిన దాన్ని బట్టి వాళ్ళ మాటలు మీకు ఏమనిపించాయి అనేది ఒకసారి నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇదిలా ఉంటే ఇవాళ అఖిలు హారిక రావడంతో ఇంట్లో చాలా మందికి హింట్స్ వచ్చాయి. మీరు లైవ్ స్ట్రీమింగ్లో చాలా వరకు మిస్ అయి ఉంటారు, కానీ వాటికి సంబంధించి ఎవరెవరకు ఏమి హింట్స్ ఇచ్చారు అనే విషయాలకు సంబంధించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా రోహిణి వన్స్ మోర్, ఖచ్చితంగా ఈ ఎపిసోడు మరొకసారి రోహిణి తన పవర్ ఏంటో చూపించింది. తన ఇంకొకసారి శివంగిల టాస్క్లలో ఇంకా లేదు, ఇంకా ఏమాత్రం మరొక ఆలోచన లేదు. ఖచ్చితంగా టాప్ 5 రేస్లో ఇంకా మిగతా వాళ్ళందరికీ కూడా కాంపిటీషనే రోహిణి అనే సిచ్యువేషను. ఒక గేమ్ ఒక్కసారి గెలిస్తేనేమో ఖచ్చితంగా ఓకే ఈ ఒక్కదానికి ఏం డిసైడ్ చేస్తానులే, ఫర్దర్గా కూడా ఉన్నాయి కదా అనే ఫీలింగ్ మొన్న మెగా చీఫ్ అయినప్పుడు వచ్చింది. బట్ ఇప్పుడు టికెట్ ఫినాల విషయానికి సంబంధించిన వచ్చే టాస్కుల్లో కూడా తన బిహేవియర్ పరంగా కావచ్చు, తను టాస్క్లు ఆడుతున్నటువంటి తీరుకు సంబంధించి కావచ్చు, ఖచ్చితంగా ఇలాంటి పర్సన్ కాకపోతే ఇంకెవరిని ఉంచుతాము టాప్ 5లో అనేటువంటి పరిస్థితి అక్కడ చూసినటువంటి ప్రతి ఆడియన్కు వచ్చేలాగా అద్భుతంగా ఆడుతుంది. ఇక అఖిలు హారిక వీళ్ళిద్దరూ హౌస్లోకి వెళ్ళటం రోహిణికి చాలా పాజిటివ్ వైబ్స్ వచ్చి తను గేమ్లో మరింత దూసుకుపోవడానికి హెల్ప్ చేసింది అనే ఒక ఫీలింగ్ అయితే మాత్రం నాకు వచ్చింది. సో ఇక ఎపిసోడ్లో ఏం జరిగింది ఏంటి అనేది ఓవరాల్గా అన్ని విషయాలను వన్ బై వన్ మాట్లాడుకుందాం. అన్నిటికి సంబంధించి ఒకసారి డిస్కస్ చేసినట్లయితే ఇక స్టార్టింగ్ నామినేషన్స్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత అంటే మనం హైలైట్స్ గురించి మాత్రమే డిస్కస్ చేద్దాం. ఎక్కడెక్కడ కీ పాయింట్స్ ఉన్నాయి అనే విషయం గురించి మాత్రమే వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ నామినేషన్ దాని గురించి చర్చ జరుగుతూ ఉంటుంది, ఎందుకంటే రోహిణికి నబీల్కి మధ్య ఆ నామినేషన్ ఫైట్ అయింది కాబట్టి ఆ నామినేషన్ ఫైట్కి సంబంధించి అరే ఏంటి సింపుల్ పాయింట్కి సంబంధించి రెడ్ డ్రెస్ వేసుకొని వీళ్ళు గెలవలేరు, వీళ్ళు గెలిచినప్పుడు చూద్దాంలే అన్న మాటను పట్టుకుని నన్ను నామినేట్ చేసింది, అసలు అదొక పాయింట్ అని చెప్పని వీళ్ళు ముగ్గురు చాలా జోవియల్గా కామెడీ చేసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత నబీలు విష్ణుప్రియతో వాష్రూమ్ దగ్గర డిస్కస్ చేస్తూ తను ఆ విషయం చెప్పినప్పుడు నవ్వింది. అంటే విష్ణుప్రియ ఒక మాట అంటది, ఈ సర్కాస్టిక్ స్మైలు పిచ్చోడివి నువ్వు గమనించలేదు, తను పాజిటివ్గా నవ్వలేదు, తను అలాగే చేస్తుంది, తను అలాగే ఉంటుంది అని చెప్పని కొంత నెగిటివ్గా రోహిణిని పోర్ట్రే చేసే ప్రయత్నం చేసింది అనిపించింది. సో ఆ తర్వాత నెక్స్ట్ ప్రేరణకి గౌతమ్కి మధ్య కన్వర్జేషన్ జరుగుతుంది. సేమ్ నామినేషన్ ప్రాసెస్కు సంబంధించి ఈ పాయింట్ల మీదే వాళ్ళు మళ్ళొకసారి డిస్కషన్ చేసుకుంటారు. అయితే ప్రేరణ ఏం చెప్తుందంటే, నేను ఆ టైంలో ఏదనిపిస్తే నాకు ఏమనిపిస్తే దానికి సంబంధించి అది మాట్లాడుతూ ఉంటాను, నువ్వు ఎలాగైతే జెన్యూన్ కాదు అని చెప్పేసి అని చెప్పని అంటున్నావు, జెన్యూన్ కాదు అనే విషయం నబీల్ గురించి మాట్లాడితే నువ్వెందుకు ఆ పాయింట్ రైజ్ చేస్తున్నావు అనే విషయం మీద గౌతమ్ ప్రేరణతో అడుగుతాడు. అక్కడే నువ్వు గతంలో కూడా మరి రాకాసి అనే పాయింట్ విష్ణుప్రియకు సంబంధించి తీసుకొచ్చావు కదా అని చెప్పంటే, రాకాసి అనే పాయింట్ ఇట్స్ కొంచెం పెద్ద పాయింట్, అసలు పెద్ద విషయం అది, నువ్వు అబ్యూజివ్గా తను ఆ మాట మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు కదా, దానికి దీనికి కంపేర్ చేస్తావు ఏంటి అని చెప్పినప్పుడు వాళ్ళిద్దరి మధ్య హార్డ్ డిస్కషన్ అనేది నడుస్తుంది. సో ఇద్దరికి పొంతన కుదరదు, గౌతము లేచి వెళ్ళిపోతాడు. ఒకదాన్ని తీసుకెళ్ళి ఇంకొక దానికి ముడి పెడుతున్నావు అన్న ఉద్దేశంతో వెళ్ళిపోతే, ఇక నీ మైండ్లో ఏం ఉండదు గౌతమ్, ఇంకా నువ్వు ఇట్లాంటివి ఏం ఆలోచించవు అని ఇక్కడ నుంచి మాట్లాడుతూ ఉంటుంది ప్రేరణ. సో ఇక నెక్స్ట్ ఎర్లీ మార్నింగ్ చిన్న ఫన్నీ టాస్క్ అనేది అంటే చిన్న పెర్ఫార్మెన్స్ చేసే ప్రయత్నం చేస్తారు అవినాష్ అండ్ టేస్టీ తేజ. ఇక్కడ
కొంత సైలెంట్గానే ఒక చిన్న బాణాలు వదిలే ప్రయత్నం చేశాడు అవినాష్ అనే ఒక ఫీలింగ్ కూడా అనిపించింది. ఎందుకంటే ఆ ఏంటి నబీల్ మొత్తం టాస్క్లలో 4-5 కిలోమీటర్లు జుట్టేసావుగా, అది చేసావుగా, ఇది చేసావుగా, మొత్తం రచ్చరంబోలో చేసావుగా అని అనుకుంటూనే విష్ణుప్రియకి సంబంధించి టేస్టీ తేజ పక్కనే పెట్టుకుంటాడు కదా. టేస్టీ తేజ పక్కనే ఉన్నప్పుడు జాగ్రత్త, నబీల్ ఉన్నాడులే అని చెప్పి టేస్టీ తేజతో అంటాడు, ఎరా టేస్టీ తేజ, నువ్వు నిన్ను మానసికంగా ఇబ్బంది పెడుతూ నువ్వే మానసికంగా ఇబ్బంది పెడుతున్నావు అని అంటున్నారు, జాగ్రత్త చూసుకో అనే విషయం గురించి చెప్తాడు. అంటే విష్ణుప్రియ అంటది నామినేట్ చేసుకుంటూ టేస్టీ తేజని, నువ్వు అన్నటువంటి మాటల వల్ల నేను మానసికంగా ఇబ్బంది పడ్డాను అనే విషయం చెప్తుంది. ఆ పాయింట్కి కామెడీలోనే లైట్గా వేసేసాడేమో అనిపిస్తుంది బాణం. సో తర్వాత హారిక, నిఖిల్ ఎంట్రీ ఇస్తారు. బిగ్ బాస్ వాళ్ళకి చాలా క్లియర్గా చెప్తాడు, చాలా కాలం తర్వాత వచ్చారు కానీ హారిక అసలు చాలా బాగా కనిపిస్తుంది, బాగా తయారైంది, చూడటానికి కూడా చాలా మెచ్యూర్డ్గాను, గుడ్ లుకింగ్, చాలా మంచిగా అనిపిస్తుంది చూడటానికి కూడా అమ్మాయి. సో నిఖిల్ అఖిల్ అలాగే హారిక ఇద్దరు బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇస్తారు. బట్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చే ముందు వాళ్ళకి బిగ్ బాస్ క్లియర్గా తెలియజేస్తారు, ఇవాళ మీరు టికెట్ టు ఫినాలేకి సంబంధించినటువంటి కంటెండర్ని సెలెక్ట్ చేయాలి, ఇది ఒక ప్రాసెస్ నడుస్తుంది, ఇందులో మీరు సెలెక్ట్ చేసుకునేది ఉంటుంది. ఇందులో మరి ఏ టాస్క్ల ద్వారా ఏ వెయిట్ ద్వారా సెలెక్ట్ చేసుకుంటారో ఇక్కడ డిస్ప్లేలో వచ్చినటువంటి ఒక 6 విషయాలని చూపించడం జరుగుతుంది, అందులోనే ఒక 2 సెలెక్ట్ చేసుకోండి అని చెప్తారు. 2 సెలెక్ట్ చేసుకోవాలన్నప్పుడు అక్కడ వచ్చినటువంటి 6కు సంబంధించి అటు మెంటల్ ఎఫర్ట్స్, ఫిజికల్ ఎఫర్ట్స్, బ్యాలెన్స్, స్కిల్స్ ఇవన్నీ వచ్చినప్పుడు వీళ్ళు స్పీడ్ అండ్ బ్యాలెన్స్ ఈ రెండింటిని సెలెక్ట్ చేస్తారు. ఈ రెండింటిని సెలెక్ట్ చేసిన తర్వాత వీళ్ళు అక్కడ నుంచి చూస్తూ ఉంటారు. అంటే పీసీఆర్ ప్యానల్ దగ్గర నుంచి అసలు మొత్తం కెమెరాలు మొత్తం మమ్మల్ని ఎట్లా మానిటరింగ్ చేసేవి ఏంటి అది అని చెప్పి చూసుకుంటూ, మమ్మల్ని ఎన్ని కెమెరాలు పెట్టి చూసేవాళ్ళ మీరు అని కొంచెం సరదాగా ఆశ్చర్యంగా ఫీల్ అవుతారు. హౌస్లో ఎవరెవరు ఏం చేస్తున్నారు అనేది కూడా కొంచెం చూస్తూ ఉండేవాళ్ళు అప్పటి నుంచి. అసలు లైవ్ మానిటరింగ్ అనేది బిగ్ బాస్ హౌస్లో ఎట్లా జరుగుతూ ఉంటుంది, ఎన్ని ఫ్రేమ్లు కనిపిస్తుంటాయి, ఎన్ని కెమెరాల ద్వారా ఎట్లా రికార్డ్ అవుతుంది అనేది ఆడియన్స్ కూడా ఫర్ ద ఫస్ట్ టైం అనుకుంటాను, నేను ఎప్పుడు చూడలేదు, ఇవాళే ఫస్ట్ టైం చూస్తున్నాను అన్ని కెమెరాల ద్వారా ఇట్లా చూస్తారు అని చెప్పాను. సో ఇది ప్రాసెస్ ఈ బ్యాలెన్స్ అలాగే స్పీడ్ అండ్ బ్యాలెన్స్ 2 సెలెక్ట్ చేసుకున్న తర్వాత హౌస్లోకి ఎంట్రీ ఇస్తారు అఖిల్, హారిక. ఎంట్రీ ఇవ్వగానే మీరు చూడండి, అఖిల్ ఎంట్రీ అయిన దగ్గర నుంచి కూడా ఫస్ట్ పాజిటివ్ వైబ్స్ అనేవి ఖచ్చితంగా ఎందుకో రోహిణి, టేస్టీ తేజ, అవినాష్, గౌతమ్ వీళ్ళు చాలా పాజిటివ్గా ఉంటారు. వీళ్ళు రావటమే ఏదో డిఫెన్స్లోకి వెళ్ళిపోయిన వాళ్ళలాగా, వీళ్ళు ఏదో వచ్చారు అనుకునేలాగా వాళ్ళకి దగ్గర అయ్యే ప్రయత్నం చేయరు. ఇటు నిఖిల్ బ్యాచ్ ఇప్పుడు చివరికి నబీల్ కూడా వీళ్ళలోనే కలిసిపోయినట్టు అనిపించింది. అది ఓజీ పరంగా కలిసి ఉంటున్నాడా లేకపోతే వాళ్ళతో స్వతహాగా ఏర్పడినటువంటి బాండింగ్తో అట్లా ఉంటున్నాడో తెలియదు కానీ, బట్ ఆ రకమైనటువంటి వాళ్ళతోనే ఇంక్లూడ్ అయినటువంటి పర్సన్ లాగే బిహేవ్ చేస్తున్నాడు, ఇంకా పృథ్వీతో ఇంకా క్లోజ్గా ఉంటున్నాడు కాబట్టి. సో ఇక్కడ వీళ్ళు రాగానే వీళ్ళేమో కొంచెం పాజిటివ్గా ఉన్నారు, వీళ్ళేమో కొంచెం ఏదో వాళ్ళని ఏదో అబ్జర్వ్ చేస్తున్నట్టు, ఈ వచ్చినటువంటి 2 గెస్ట్లను కూడా అరే వీళ్ళు ఎందుకు వచ్చారు ఏంటి అసలు ఏంటంటే కొంచెం ఒక క్వశ్చన్ మార్క్ అయితే పెట్టుకొని అలా ఉన్నారు. ఇక రాగానే అఖిల్ అంటాడు, రోహిణి నిన్ను చూసి నాకు శివంగి అని పిలవాలనిపిస్తుంది అనగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత వాళ్ళు వస్తారు, వాళ్ళు సరదాగా చెప్తారు మేము ఒక వారం రోజుల పాటు ఉండటానికి వచ్చామని చెప్పని ఫన్నీ ఇదంతా అయిపోయిన తర్వాత కూర్చున్నప్పుడు అఖిల్ చాలా క్లియర్గా చెప్తాడు, మాట్లాడుకుంటూ కొన్నిసార్లు మనం అవతల వాళ్ళు అన్నటువంటి అంటే మనల్ని విమర్శించేటువంటి విమర్శలను హార్ట్కు తీసుకోవడమే మంచిదేమో, అవి తీసుకోవటం ద్వారా మనం ఏంటో చూపించుకునేటువంటి అవకాశం దక్కుతుంది, మనం విజయాన్ని సాధించడానికి అది ఉపయోగపడుతుంది, అవి తీసుకోవటమే మంచిదేమో అని అనిపించింది అనే విషయం చెప్తాడు. ఆ తర్వాత కొన్నిసార్లు ఈ ఫోర్స్ఫుల్గా రిలేషన్స్లో ఉండటం ఇట్లాంటివి మానేసి అలాంటి వాటిని వదిలేసి ముందుకు పోతేనే లైఫ్ ఇంకాస్త బెటర్గా ఉంటుందేమో అనే విషయం గురించి చెప్తాడు. ఎవరికి గుచ్చుకోవాలో వాళ్ళకి గుచ్చుకుంటుంది, ఎవరికి గుచ్చుకునేది ఏముంది, ఖచ్చితంగా ఆ విషయము విష్ణుప్రియకు తగులుతుంది. కాకపోతే విష్ణుప్రియ గుమ్మడికాయ దొంగ ఎవరు అని చెప్పారంటే భుజాలు తడుగుకున్నట్టే ఇంకా ప్రాసెస్ జరుగుతూ ఉన్న కొద్దీ ఈ లోపలనే చెప్పేస్తారు,
విషయం అనేది తెలియజేసేస్తాడు బిగ్ బాస్. మీరు వచ్చి కంటెండర్ని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది, వాళ్ళు జరగబోయే ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది అనే విషయానికి సంబంధించినటువంటి మొత్తం అన్ని డీటెయిల్స్ని చెప్పినప్పుడు ఆల్రెడీ బిగ్ బాస్ చెప్పాడు కదా, ఇప్పుడు ఓకే వీళ్ళు ఇట్లా సెలెక్ట్ చేసుకోవాలి, ఇది సంగతి అనే దానికి సంబంధించి, అంటే ఇది ముందు జరుగుతుంది, అంటే ఇది తర్వాత జరుగుతుంది. ఈలోగానే ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు అక్కడ ఆల్రెడీ వీళ్ళని కొంచెం ఇంప్రెస్ చేయడం కోసం ఎట్లా జరిగేది, అప్పట్లో ఎట్లా ఉండేది ఏంటి అనే దానికి సంబంధించినటువంటి ఒక ఫన్నీ దాన్ని ఒక టాస్క్ లాగా ప్లే చేసి చూపించే ప్రయత్నం చేస్తారు అవినాష్, రోహిణి, గౌతమ్ వీళ్ళందరూ కూడా. సో చేస్తున్నప్పుడు అక్కడ ఎవరెవరు ఎట్లా ఇంటరాక్ట్ అయ్యారు, అది వీళ్ళేదో బిగ్ బాస్ ఇప్పుడు మమ్మల్ని సెలెక్ట్ చేసుకోమన్నారు అనే విషయాన్ని ముందు ఎందుకు చెప్తారు, వీళ్ళు ఆల్రెడీ వీళ్ళతో ఎవరెవరు ఎట్లా ఉంటున్నారు, వీళ్ళని ఇంప్రెస్ చేయడం కోసం ఎవరెవరు ఎట్లా ట్రై చేస్తున్నారు, ఎవరు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనే విషయాన్ని వచ్చిన దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు. అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఇట్లా జరుగుతూ ఉన్నప్పుడే ఈ సందర్భంలోనే ఒక విషయం చెప్పేస్తాడు మళ్ళొక్కసారి, నువ్వు పృథ్వీకి సంబంధించి అలాగే విష్ణుప్రియకి సంబంధించి ఇది చాలా రకరకాలుగా అవుతుంది కదా, అసలు వీటి మీద విష్ణుప్రియ నువ్వు పృథ్వీకి సంబంధించి నువ్వు ఇట్లా ఇట్లా ఉంటున్నావు అంటే ఆమె చాలా క్లియర్గా చెప్పేస్తుంది, ఎవరు ఏమన్నా అనుకొని మా ఇద్దరి మధ్య ఏమీ లేదు, నాకు నచ్చినట్లు నేను ఉంటానంటే, మరి రేపొద్దున కప్పు వస్తే ఎవరికి ఇస్తావంటే కప్పు ఇచ్చేది ఎవరు, అది ఆడియన్స్ కదా, వాళ్ళకు నచ్చితే ఉంచుతారు, నచ్చకపోతేనేమో అది వాళ్ళ ఇష్టం అని చెప్పని అంటది. సో ఇక్కడ ఆడియన్స్కు సంబంధించి నాకు ఫరక్ పడదు, నాకు నచ్చినట్టు నేను ఉంటా, ఎందుకు ఫ్రెండ్స్ చెప్పినా వినలేదు, ఫ్యామిలీ చెప్పినా వినలేదు, వాళ్ళ సిస్టర్ చెప్పినా వినలేదు, హౌస్ మేట్స్ చెప్పినా వినలేదు, ఇప్పుడు వచ్చినటువంటి ఈ గెస్ట్లు ఎవరైతే వస్తున్నారో ఓల్డ్ కంటెస్టెంట్లు చెప్పినా సరే, ఎక్స్ కంటెస్టెంట్లు, ఓల్డ్ కంటెస్టెంట్లు ఎవరు వచ్చి చెప్పినా వినలేదు. సో ఇంకా అయిపోయింది. ఇక ఇది ఇప్పుడు ఓట్లు వేయాలనుకునే వాళ్ళకి వాళ్ళ ఇష్టం అనే ఒక ఫీలింగ్ అనిపించింది నాకు ఆ మాట విన్న తర్వాత. సో ఇదొకటి. ఈ విషయం చెప్పిన తర్వాత పృథ్వీ చాలా క్లియర్గా అంటాడు, తనేదో కొంచెం ఏదో నా మీద ఇంప్రెషన్స్ ఉన్నాయి, నా మీద ఏదో కొంచెం ఇష్టం ఉందనే విషయాన్ని ఇండైరెక్ట్గా ఏదో హ్యూమానిటీ యాంగిల్లో ఇంకొక రకంగా చెప్పింది, బట్ నాకు కెరియర్ మీద దృష్టి తప్ప నాకు ఇట్లాంటివి ఇష్టం లేదనే విషయాన్ని మనకు చెప్పేశాను అనే విషయం కొంచెం. సో ఎవరికి ఇష్టం లేదు, కానీ మీరు క్లోజ్గా ఉండి ఏం పోర్ట్రే చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆడియన్స్ అనుకోవాలంటే కంటెంట్ ఇస్తున్నారు. సో కంటెంట్ ఇవ్వడం కోసం హౌస్లో ఉంటుంది విష్ణుప్రియ అనేది మాత్రం అనుకోవాలి. ఆమెకి ఒకవేళ కప్పు గెలిస్తే డబుల్కి మీటా, డబుల్ ధమాకా అంతే, అవన్నీ ఆప్షనల్ అడ్వాంటేజెస్ అంతే, అడిషనల్గా తనకి హౌస్లో వచ్చేవి తప్పే అవే మెయిన్ ప్రయారిటీ కాదు అనే విషయాన్ని చాలా క్లియర్గా చెప్పిన తర్వాత ఇక ఏం డెసిషన్ తీసుకోవాలనేది ఇక ఆడియన్స్ ఇష్టం, ఆమెకు సపోర్ట్ చేసేవాళ్ళు ఇష్టం. సో ఇది అయిపోయిన తర్వాత వీళ్ళు ఎట్లా ఉండేవాళ్ళు ఏంటి అనే దానికి సంబంధించి అవినాష్ వీళ్ళందరూ, గౌతము, అవినాష్, రోహిణి వీళ్ళందరూ కూడా సరదాగా అట్లా చెప్తున్నప్పుడు బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేస్తారు, మీరు ఇట్లా మీరు ఎవరినైతే ఒక ఇద్దరిని సెలెక్ట్ చేసుకోవాలి, ఇద్దరిని సెలెక్ట్ చేసుకొని చీఫ్కు ఏదో టికెట్ టు ఫినాలే కంటెండర్స్గా ఇద్దరిని సెలెక్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు వీళ్ళు వచ్చి రోహిణి ఎవరెవరు ప్రాపర్గా తమను ఇంప్రెస్ చేయడానికి ఇంట్రెస్టెడ్గా అనిపించారనే విషయం సెలెక్ట్ చేసుకున్నప్పుడు రోహిణిని, గౌతమ్ని సెలెక్ట్ చేసుకుంటారు. రోహిణిని, గౌతమ్ని సెలెక్ట్ చేసుకునేది మీరు ఇద్దరిని సెలెక్ట్ చేసుకున్నప్పటికీ గేమ్లో ఆడాల్సింది నలుగురు అనే విషయాన్ని చెప్తాడు బిగ్ బాస్. నలుగురు అని చెప్పినప్పుడు ఇప్పుడు ఇద్దరిని సెలెక్ట్ చేసే ప్రాసెస్ ఏమో హారిక చేతిలో, అఖిల్ చేతిలో పెడతారు. మిగతా ఇద్దరిని, నలుగురు కదా గేమ్ ఆడాల్సింది, మిగతా ఇద్దరిని సెలెక్ట్ చేసుకోవడం ఏమో ఎవరినైతే సెలెక్ట్ చేసుకుంటారో రోహిణి, గౌతమ్ వీళ్ళిద్దరి చేతిలో పెడతారు. సో అప్పుడు ఏం చేస్తారు, రోహిణి, గౌతమ్ ఇద్దరు కలిసి, సో వీళ్ళు మనం కంటెండర్స్గా ఉండాలని చెప్పని మన మీద నమ్మకంతో వీళ్ళు మన ఇద్దరిని సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళ నమ్మకాన్ని మనం గెలిపించాలంటే మనకి గేమ్ పరంగా మనం గెలవాలి కాబట్టి మనం తగ్గట్టుగా నిర్ణయం తీసుకోవాలని సింపుల్గా ఉండటం కోసం ఇప్పుడు వీళ్ళేంటి స్పీడ్ అండ్ బ్యాలెన్స్ ఈ రెండింటి పరమైనటువంటి టాస్కులు కాబట్టి విష్ణుప్రియని, టేస్టీ తేజని సెలెక్ట్ చేసుకుంటారు. సో అది విషయం. ఇక్కడ ఇది డిసైడ్ అయిన తర్వాత వెంటనే గేమ్ అనేది స్టార్ట్ అవుతుంది. గేమ్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ స్పీడ్కు సంబంధించి అంటే వాళ్ళు కూడా ఆశ్చర్యపోతారు, అసలు ఏం టాస్క్ పెడతారు అసలు ఎట్లా ఉంటుంది ఏంటనేది. బట్
లిమిట్లెస్ బ్రిడ్జ్ అనే టాస్క్ను ఇచ్చి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి టాస్క్ ఏంటంటే మీరు ఫిషింగ్ చేయాల్సి వస్తుంది. స్విమ్మింగ్ పూల్లో లెటర్స్ ఉంటాయి, లిమిట్లెస్కు సంబంధించినటువంటి లెటర్స్ ఉంటాయి. ఆ లెటర్స్ని తీసుకొచ్చి మీరు చేత్తో పట్టుకోకుండా మీకు ఇచ్చినటువంటి రాడ్స్ ద్వారా, అంటే వల ఆ లోపల ఉన్నటువంటి వాళ్ళని మీకు ఇచ్చినటువంటి రాడ్ ద్వారా తీసి టేబుల్కి వెనక ముందు వైపు ఉండి బ్రిడ్జిని సెట్ చేయాలి ప్రాపర్గా అనే విషయాన్ని చెప్తాడు. ప్రతి అక్షరానికి మధ్యలో ఒక స్టార్ని పెట్టాలి. సో ఇది ప్రాపర్గా సెట్ చేసే విధానం. ఇక్కడ ఈ టాస్క్ ఆడుతున్నంత సేపు కూడా అసలు చాలా కష్టపడుతుంటారు, నలుగురు బాగా ఎఫర్ట్ పెడుతుంటారు. బట్ అసలు ఇట్లాంటి టైంలోనే రోహిణి తనేంటనేటువంటి ప్రూవ్ చేసుకుని అంటే ఖచ్చితంగా అరే ఇన్ని స్ట్రగుల్స్ అవుతున్నాయి, ఎంత ఇబ్బంది పడుతున్నారు, అసలు ఇట్లాంటి టైంలో చాలా తెలివిగా ఆలోచించాలి అనుకున్నటువంటి పరిస్థితుల్లోనే వీటన్నిటినీ అధిగమిస్తూ కూడా చాలా చాకచక్యంగా, చాలా చాణిక్యం చూపించుకుంటా చాలా తెలివిగా ఆడుతుంది రోహిణి. స్టార్ని పెట్టడం కానీ, తర్వాత అవన్నీ బ్రిడ్జ్ని పెట్టేటప్పుడు లెటర్ బాక్సులన్నీ ఒకే రకంగా ఉండవు. బ్రిడ్జ్ లాగా ఫామ్ అవ్వాలంటే దానికి ఒక షేప్ ఉంటుంది. ఆ షేప్లో ఉన్నటువంటి ఆ షేప్ వైపే పెట్టాలి. సో అదంతా అసలు టేస్టీ తేజకి ఎన్నిసార్లు పడిపోతుందో. విష్ణుప్రియ అయితే ఇంక అసలు పూర్తిగా ఇంకా ఇవన్నీ మా వల్ల కాదు అనే ఒక ఫీలింగ్ వచ్చేసినప్పటికీ బయట నుంచి వాళ్ళందరూ ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మనం చేయాలన్న ఒక ఫీలింగ్తో చేసేస్తూ ఉంటారు. బట్ గౌతమ్ చేసినటువంటి మిస్టేక్ ఏంటంటే వాస్తవానికి సెకండ్ వచ్చినప్పటికి కూడా ఈ టాస్క్లో లెటర్స్ మొత్తం దగ్గర పెట్టుకుంటాడు కానీ కొన్ని పదాలు టేబుల్ మీద నుంచి కింద పడిపోతాయి. ఇప్పుడు ఆ బ్రిడ్జి కట్టేటప్పుడేమో దాన్ని హ్యాండిల్తో ప్రెజర్ ఇవ్వాలి. అక్షరాలు పడిపోయినాయి కాబట్టి ఖచ్చితంగా దాన్ని కాలుతోనూ ఇంకొకలాగా తీసుకోలేము. అవి తీసుకోవాలంటే ఖచ్చితంగా దీన్ని వదిలేయాలి. ఇప్పుడు ఇవన్నీ పడిపోతాయి. సో ఇట్లాంటి మిస్టేక్స్ అన్నిటి మధ్య చాలా అద్భుతంగా ఆడి ఫస్ట్ టాస్క్లో బ్రిడ్జ్ ఏర్పాటు చేసే టాస్క్లో రోహిణి గెలుస్తుంది. సో ఈ గేమ్లో ఆల్మోస్ట్ ఇంకా రోహిణి తర్వాత గౌతమ్ అసలు విన్ అవ్వాల్సిన వాడు. బట్ ఇవన్నీ పడిపోవటం వాటన్నిటి కారణంగా బట్ ఎండ్ ఆఫ్ ద డే మనకి ప్రాపర్గా అది సెట్ చేసిన వాళ్ళే విన్నర్స్ కాబట్టి రోహిణి చాలా బాగా చేస్తుంది, గెలుస్తుంది. సెకండ్ ప్లేస్లో గౌతమ్ నిలుస్తాడు. థర్డ్ ప్లేస్లో విష్ణుప్రియ ఉంటుంది. ఆ తర్వాత ఇంకా టేస్టీ తేజకి అసలు వల్లే కాదు, ఎన్నిసార్లు పెట్టినా సరే పడిపోతూనే ఉంటుంది. సో అట్లా జరుగుతుంది. ఇక్కడ ఈ టాస్క్లోనే వాస్తవానికి టేస్టీ తేజకు సంబంధించినటువంటి లెటర్స్ అవి అన్నీ కూడా కొన్ని గౌతమ్ తీసుకెళ్తాడు. ఎందుకు అంటే అవన్నీ ఒకే కలర్లో పెట్టాలి అనుకొని ఎల్లో కలర్వి, ఆరెంజ్ కలర్వి అన్ని దగ్గరికి తీసుకుపోవడం వల్ల తన లెటర్స్ అన్నీ కూడా గౌతమ్ దగ్గర ఉండిపోవడం వల్ల దీనికి ఏమైపోద్ది అంటే ప్రాబ్లం అయిపోతుంది. లెటర్స్ పెట్టడానికి కొన్ని దొరకవు, దొరికినా సరే లాస్ట్లో దొరికినప్పటికి కూడా పెడుతుంటేనేమో పడిపోతూ ఉంటాయి. అటర్ ఫ్లాప్ అయిపోతాడు. ఆ విషయం ఈ టాస్క్కి సంబంధించి మనోడు తర్వాత ఫీల్ అవుతాడులే కానీ టేస్టీ తేజ. బట్ అప్పటికీ కూడా అది బ్యాలెన్స్డ్గా చాలా స్పీడ్గా పెట్టాలి, తెలివిగా పెట్టాలి. సో రోహిణి అద్భుతంగా ఆడుతుంది ఈ గేమ్లో. సో ఇక్కడ ఆమె ఫస్ట్ ప్లేస్లో నిలిచింది కాబట్టి నెక్స్ట్ గేమ్కి సంబంధించి నెక్స్ట్ గేమ్ ఏదైతే పెడతారో తులాభారం మొత్తం చాలా అంటే బ్యాలెన్స్ చేయడానికి సంబంధించి మనకు ఉంటుంది కదా కాటా, ఈ తులాభారాన్ని పెడతారు. ఈ తులాభారాన్ని పెట్టినప్పుడు సో వీళ్ళు ఆల్రెడీ ఫస్ట్ టాస్క్లో రోహిణి గెలిచింది కాబట్టి ఆమె ఒక 8 బాక్సులు తీసుకెళ్ళి, అంటే ఫస్ట్ ఇక్కడ ఏంటి అక్కడ ఉన్నటువంటి బాక్సులను తీసుకెళ్ళి అక్కడ వరుసలో పెట్టి బ్యాలెన్స్ చేయాలి. అంటే ఇటువైపు 5 పెట్టాలి, అటువైపు 5 పెట్టాలి. రకరకాల వెయిట్స్ ఉంటాయి కానీ వెయిట్ని ప్రాపర్ వెయిట్ పెట్టి ఆ బ్యాలెన్స్ను అంటే ఆ కాటాను లెవెల్ చేయాలి. మధ్యలో ఉంటుంది కదా అది చూపించేది ఈక్వల్గా ఉండాలి కదా. మనం కాటా ఎట్లా ఇస్తాం, ఆ ముళ్ళు అనేది ఖచ్చితంగా మిడిల్లో కనిపించాలి. సో ఇందులో మాత్రం చాలా చాలా తెలివితో కూడుకున్నదే. బయట నుంచి ఎంత సపోర్ట్ చేసినప్పటికీ కూడా దేని వెయిట్ ఎట్లా ఉంది, దేని వెయిట్ ఎంత ఉంది. ఇక్కడ రోహిణి ఫస్ట్ టాస్క్ గెలిచింది కాబట్టి సెకండ్ టాస్క్లో ఆమెకి ఆబ్వియస్లీ ఒక పెద్ద ప్రయోజనం ఇస్తానని బిగ్ బాస్ చెప్పినట్టుగానే 8 బాక్సులు తీసుకెళ్ళి ముందే సెట్ చేసుకోవచ్చు అన్నారు. అరే ఆమెకి 8 బాక్సులు ఇచ్చారు, మిగతా వాళ్ళందరికీ ఇంకా కష్టమేనేమో అని అనుకుంటున్నప్పుడు అవన్నీ కాకుండా సెకండ్ ప్లేస్లో వచ్చిన గౌతమ్కి 6 బాక్సులు ఇస్తారు. థర్డ్ ప్లేస్లో ఉన్న విష్ణుప్రియకి 3 బాక్సులు 6 బాక్స్ 4 బాక్సులు ఇస్తారు. తేజకి 2 బాక్సులు ఇస్తారు. సో
సంచాలకులుగా ఉన్నటువంటి వీళ్ళిద్దరికి మీరు కూడా 2 బాక్సులు ఇవ్వచ్చు. అంటే గేమ్ని ఈక్వల్ చేయడం కోసం టేస్టీ తేజ లిస్ట్లో ఉన్నాడు కాబట్టి టేస్టీ తేజకి ఇంకొక 2 బాక్సులు వీళ్ళు ఎక్స్ట్రా ఇచ్చేస్తారు వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు. సో అట్లా విష్ణుప్రియ 4, టేస్టీ తేజ 4 అట్లా ఉంటారు. గౌతమ్ 6 ఉంటాడు. ఇంకా ఫస్ట్ ప్లేస్లో వచ్చింది కాబట్టి ఫస్ట్ టాస్క్లో రోహిణికి 8 ఉంటాయి. కానీ అది బ్యాలెన్స్ చేసుకునేటప్పుడు చూసటం, కానీ రోహిణి బ్యాలెన్స్ చేస్తుంది. తను నెక్స్ట్ బ్యాలెన్స్ చేయాల్సింది ఒకటే అయినప్పటికీ కూడా అప్ అండ్ డౌన్ అవుతుంటే వాటిని ఆ వెయిట్ మొత్తాన్ని కూడా సరిదిద్దుకుంటూ బ్యాలెన్స్ కరెక్ట్గా ఉంటుంది. అయితే తర్వాత ఆమెతో పాటు గౌతమ్ కూడా బ్యాలెన్స్ చేస్తాడు. అయితే తన ముళ్ళు కొంచెం అది మధ్యలో అది ఇట్లా అంటున్నప్పటికీ కూడా ఆల్మోస్ట్ తను కూడా సెట్ అవుతుంది. ఇక్కడ మిస్టేక్ ఏం జరిగిందంటే, అంటే మిస్టేక్ ఏం కాదు, అది గౌతమ్ వచ్చేసి గంట పట్టుకుంటాడు కానీ కొట్టేద్దామా అనుకుంటాడు. కానీ కొంచెం తనది సరిగా ఇంప్రాపర్గా ఉంటుంది, ఇన్అప్రాప్రియేట్గా ఉంటుంది, సరిగా ఉండదు. అది కొద్దిగా ఒకవైపుకు బెండ్ అయి ఉంటుంది. కానీ ఎప్పుడైతే రోహిణి తనది పూర్తిగా సెట్ అయిపోయింది అని ఫుల్ ప్లెడ్జ్డ్గా చూసుకొని కన్ఫర్మ్ అయిపోయిందో, గౌతమ్ చేతిలో ఉన్నప్పటికీ కూడా ఆ గంట వచ్చి చేతిలో ఉన్నప్పటికీ కూడా టక్టకాన్ని కొట్టేస్తుంది. ఆ తర్వాత గౌతమ్ దగ్గర నుంచి తీసుకొని మళ్ళీ కొడుతుంది, కన్ఫర్మ్ అయిపోయింది, నా గేమ్ అయిపోయిందని. గౌతమ్ లాస్ట్లో ఏం చేస్తాడని చెప్పారంటే, తను కన్ఫర్మ్ చేసుకొని ఒకసారి అయిపోయిన తర్వాత సెకండ్ టైం వచ్చి అప్పుడు గంట మోగిస్తాడు. ఇలా జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి కూడా రాద్ధాంతం చేసే ప్రయత్నం చేయబోయారు. ఇప్పుడైతే నబీల్కి ఇదే అనుకోవాలి, ఇప్పుడు ఆమె నీ టీషర్టు చింపేసింది కదా అని నువ్వు మొత్తం ఇంకా సీజన్ మొత్తాన్ని ఆమెను టార్గెట్ చేయాలి. ఏ గేమ్ వచ్చినా సరే ఆమె గెలవకూడదు, ఆమెకి అపోనెంట్ లాగా బిహేవ్ చేయాలి. ఆమె నామినేషన్స్లో తీసుకొచ్చేసింది కాబట్టి ఇప్పుడు కొన్ని పాయింట్లు చెప్పి నామినేషన్ చేసింది కాబట్టి ఇంకా ఆ నామినేషన్స్ అన్ని కూడా మైండ్లో పెట్టుకొని ఆమెకు రివర్స్గా ఉండాలి. అట్లా అనుకుంటే ఇప్పుడు నువ్వు క్లోజ్ ఫ్రెండ్స్గా ఉన్నటువంటి నీకు పృథ్వీ బీభత్సమైనటువంటి నెగిటివ్గా ఉన్న వ్యక్తే, నిఖిలు నీ మీద ఫైట్ చేసినటువంటి వ్యక్తే, ఇన్ని రకాలుగా ఫైట్లు ఉన్నటువంటి వ్యక్తులతో నువ్వు మంచిగా వండుకుంటూ ఇప్పుడు అంత బాగా ఆడుతున్నటువంటి అమ్మాయి మీద నువ్వు పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకున్న వాడిలాగా ఇట్లా బిహేవ్ చేస్తున్నావు అనుకో, లేదు బెల్ వచ్చేసి గౌతమ్ చేతిలో ఉంది, దాన్ని కొంచెం గమనించాలి, దాన్ని కొంచెం చూసుకోవాలి అని చెప్పారంటే పట్టుకుంది గౌతమే. అక్కడ అబ్జెక్షన్ చేయాల్సింది ఎవరు? గేమ్ ఆడుతున్నటువంటి వ్యక్తి గౌతమ్కి లేనటువంటి అబ్జెక్షన్స్ నువ్వు రైస్ చేసావనుకో, నువ్వు పర్సనల్ ఇంటెన్షన్స్ ఆమె మీద ఉన్నటువంటి పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకొని ఈ పాయింట్లు రైస్ చేస్తున్నావు అనే ఫీలింగ్ ఆడియన్స్కి వస్తుంది. రోహిణి కూడా అదే అంటది, ఒరే నేను ఇంకా కంటెండర్ రేస్లోనే ఉన్నాను, దానికే వీళ్ళు గౌతమ్ చేతిలో ఉందని నబీల్ ఇట్లా మనసులో పెట్టుకొని దీన్ని ఇంత రాద్ధాంతం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ బెల్లు గౌతమ్ చేతిలో ఉంది రోహిణి కొట్టేటప్పుడు అని అవసరమా అని చెప్పని తను కూడా పాయింట్ రైస్ చేస్తుంది. రేపటి రోజున ఖచ్చితంగా రోహిణి కూడా మనసులో పెట్టుకుంటుంది కదా, ఇప్పుడు ఏమన్నా ఆమె గెలుపుని ఏమన్నా ఆపగలిగారా? ఆపలేదు. గౌతమే ఒప్పుకున్నాడు, బట్ అవును నేనేం అబ్జెక్షన్ చేయట్లేదు, బట్ నా చేతిలో ఉంది కదా, కొంచెం దాని గురించి ఏమైనా ఆలోచిస్తారేమో అని అన్నాడు. కానీ నాకే ఇవ్వాలని మాత్రం తనేం అనలేదు, ఎందుకంటే తనకు కొంచెం ఆ మెచ్యూరిటీ ఉంది కాబట్టి. వీళ్ళు బాగానే ఉన్నప్పుడు నబీల్కి ఏం అవసరం అనేది నాకు అర్థం కాలేదు. అక్కడ మనోడు కొంచెం అత్యుత్సాహం ప్రదర్శించడం అనిపించింది వేరే వాళ్ళ గేమ్లోకి మధ్యలో వచ్చి. సో ఇదొకటైతే, ఈ టాస్క్లో రోహిణి గెలిచిన తర్వాత నబీల్ ఒక మాట అంటాడు ప్రేరణతో, అరే వీళ్ళ చేతిలోనే టికెట్ ఫినాలేకి సంబంధించినటువంటి కంటెండర్స్ని సెలెక్ట్ చేసుకునే ప్రాసెస్ ఉందంటే మనం కూడా ఏదో ఒకటి చేసి వీళ్ళని ఇంప్రెస్ చేయాల్సిన సిచ్యువేషన్ ఉంటే చేసేవాళ్ళం కదా అంటే అది నీకు చెప్తారా? అది మనకు స్వతహాగా ఉండాలి. వచ్చినటువంటి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, వచ్చినటువంటి వాళ్ళతో చాలా మంచిగా ఉండాలి, వాళ్ళని వెల్కమింగ్ చేయాలి, వాళ్ళతో మంచి ఇంటరాక్షన్ అనేది ఏర్పాటు చేసుకోవాలి. వాళ్ళ చేతిలో ఏముంటుందో తెలియదు. నువ్వు గేమర్వి, నువ్వు ఆటగాడివి, అన్ని రకాలుగా ఆలోచించాలి. నువ్వు పిచ్చోడే లేచాడా గౌతము నేను కూడా చేస్తాను అని చెప్పని. అవినాష్ అంటే కమెడియన్ అనుకోవచ్చు, అవి రోహిణి అంటే కమెడియన్ అనుకోవచ్చు, గౌతమ్ ఆలోచిస్తాడు కదా ఏదో ఉంది వీళ్ళ మధ్య అని చెప్పని. మీరు వచ్చిన దగ్గర నుంచే వాళ్ళని ఏదో మానిటరింగ్ చేస్తున్న వ్యక్తుల్లాగా ఉన్నారు, వాళ్ళు చేసే పని కూడా మీరు చేసేసరికి చివరికి అయిపోయింది. ప్రేరణ అంటది. ఇంకొక విషయం ఏంటంటే, ఇంకొక పిచ్చి ఆలోచన ప్రేరణ చేస్తుంది. మళ్ళీ ఇక్కడ ప్రేరణ ఏమంటదంటే, అరే రేపు కూడా మనం కుప్పి గంతులు ఎద్దాము, కూతురులాగా చేద్దాము, పిచ్చిగా ఏదో చేద్దాం రా. అది ఇదే. ఇట్లాంటివి తగ్గించుకుంటేనే ప్రేరణని ఇప్పటి వరకు కూడా మనం టాప్ 5లో ఉంటుంది అది అనుకున్నాం. కానీ ఇలాంటి బిహేవియర్ వల్ల తన ఇమేజ్ని తనే పోగొట్టుకుంటుందేమో అన్న ఒక ఫీలింగ్ అయితే వచ్చింది నాకు. సో ఇది ఇక 2 టాస్కులు గెలిచింది కాబట్టి రోహిణికి
చీఫ్ కంటెండర్గా అదే టికెట్ టు ఫినాలే కంటెండర్గా ఆబ్వియస్లీ ఆమెనే సెలెక్ట్ చేసుకుంటారు. ఇక బ్లాక్ బ్యాడ్జ్ ఇచ్చే విషయానికి సంబంధించి విషయం ఏంది, వాళ్ళు ప్రొలాంగ్ చేశారు కానీ వాళ్ళు చాలా క్లియర్గా ఉన్నారు బ్లాక్ బ్యాడ్జ్ విష్ణుప్రియకి ఇవ్వాలని. బట్ నేను వాళ్ళు ఏ పాయింట్స్ తీసుకుంటారా అని చెప్పని అనుకున్నాను. చాలా స్పష్టంగా ఏ పాయింట్లు అయితే పర్ఫెక్టో, ఏ పాయింట్ల ద్వారా అయితేనే ఇంకా అసలు వేరే థాట్ లేకుండా వీళ్ళు ఏదో పర్సనల్గా తీసుకున్నారు, లేకపోతే వేరే అంటే వాళ్ళ మీదకి ఇంకేం రాకుండా ఉండేలాగా కొన్ని పర్ఫెక్ట్ పాయింట్లను చూపించి ఆ బ్లాక్ బ్యాడ్జ్ ఇచ్చేశారు. వాళ్ళు చెప్పినటువంటి పాయింట్లు ఏంటంటే, ఈమె ఏదాడన్నా సరే ప్రతిదాన్ని కూడా తన ఎఫర్ట్ పెట్టకుండా ఏం జరిగినా సరే యూనివర్స్ మీద నెట్టేస్తుంది. యూనివర్స్ నాకు ఇట్లా చేసింది, యూనివర్స్ ఇంతవరకే రాసి పెట్టింది, యూనివర్స్లో ఎట్లనే జరిగింది, ఇంకా నా వరకు ఇంతే ఉందని చెప్పని అనుకుంటుంది. దాంతోపాటు ఏదన్నా గేమ్ వచ్చింది అని చెప్పనంటే ఇంకొక వ్యక్తిని తీసుకుపోయి ముందు పెడుతూ ఉంటుంది. అంటే ఇక నేను ఫస్ట్ కాదు, ఫలానా వ్యక్తి ఫస్ట్, నేను సెకండ్. అంటే ఏంటి, పృథ్వీని తీసుకెళ్ళిపోయి ముందు పెడతా ఉంటుంది. తను విన్నర్గా ఫీల్ అవ్వదు, తను సెకండ్ ప్లేస్లో నిలబడతానని చెప్పిన దానికి రెడీ అయ్యి కూర్చుంటుంది. సో ఇట్లాంటి వాటి మధ్యలో ఈ ఎఫర్ట్స్ కనుక మనం గమనిస్తే, టేస్టీ తేజ తను గేమ్ పరంగా ఇంట్రెస్టెడ్గా ఉన్నాడు, టాస్క్లో కూడా తను పెర్ఫామ్ చేయడానికి ముందుకు వచ్చాడు. సో చాలా తన పర్సనాలిటీ ఎలా ఉన్నా సరే తన ఎఫర్ట్ తను పెట్టి తనకై తను విన్ అవ్వాలన్నటువంటి ఇంట్రెస్ట్ చూపించాడు అనే ఒక రీజన్ చూపిస్తారు. దాన్ని ఎవడైనా కాదన్నారు, తీసుకెళ్ళి బ్లాక్ బ్యాడ్జ్ విష్ణుప్రియకి పెడతారు. కానీ వాళ్ళిద్దరు కలిసి, హారిక అఖిల్ వీళ్ళిద్దరు కలిసి డిస్కస్ చేసుకున్నటువంటి విషయం ఇదైనప్పటికీ కూడా ఆమె ఇట్లా ఫీల్ అవుతుందనే విషయాన్ని కూడా ఆమె హట్ అవ్వకూడదని చెప్పని వాళ్ళు టాస్క్ పరమైనటువంటి విషయాలను మాత్రమే తీసుకెళ్ళి ఆమె ముందు ఉంచుతారు. నాకు రీజన్ చెప్తారని విష్ణుప్రియ అడిగినప్పుడు, నువ్వు ఆ బ్రిడ్జిని ఏర్పాటు చేసేటప్పుడు బిగ్ బాస్ చెప్పిన తర్వాత కూడా ముందు నుంచి బ్రిడ్జిని పెట్టండి అని చెప్పనంటే నువ్వు వెనకాల నుంచి నిలబడి పెట్టావు, ఆపోజిట్లో ఉండొద్దు, అవతలకి వెళ్ళి పెట్టండి అని చెప్పారంటే బిగ్ బాస్ చెప్పిన తర్వాత కూడా ముందుండే దాన్ని బ్రిడ్జిని ఏర్పాటు చేస్తున్నావు, ఆ తర్వాత కొద్దిసేపటి తర్వాత వెళ్ళావు. అలాగే నీతో కంపేర్ చేస్తే కొంచెం ఎఫర్ట్స్ పరంగా టేస్టీ తేజవి ఎక్కువ అనిపించినాయి, సో ఆ మిస్టేక్స్ అనేవి చేయలేదు అనే విషయాన్ని చెప్తారు. కానీ వాళ్ళ పాయింట్స్ కరెక్ట్గా చెప్తారు. ఇంకా విష్ణుప్రియ చేయగలిగింది ఏం లేదు. కానీ ఆమె బాధపడిన తీరైతే మాత్రం ప్రతిదాన్ని లైట్ తీసుకుంటుందేమో అని చెప్పని అనిపించినప్పటికీ కూడా చాలా స్పష్టంగా చాలా బాధపడింది తనకు బ్లాక్ బ్యాడ్జ్ వచ్చినందుకు. చాలా హార్ట్ఫుల్, మనస్ఫూర్తిగా ఏడ్చింది, చాలా బాధతో ఏడ్చింది. అది మాత్రం చాలా స్పష్టంగా కనిపించింది. కానీ ఈ పరిస్థితికి కారణం ఎవరు? తను ఆలోచించినటువంటి ఆలోచన విధానం, తను తీసుకున్నటువంటి డెసిషన్స్, తను బిహేవ్ చేసినటువంటి బిహేవియరు, తను టాస్కులను తీసుకున్నటువంటి లైటు, తను అవతల వాళ్ళతో బిహేవ్ చేసినటువంటి విధానం. ఎక్కడ కూడా తన మీద తనకు ఇంట్రెస్ట్ చూపించకుండా, ఏమీ లేని మనసులు అంటే తనకు ఒక ఫీలింగ్ కూడా లేదు, తనకు ఒక ప్రేమ అనేది కూడా లేదు అనే ఒక మనిషిని తీసుకొచ్చి ప్రతి దాంట్లో ముందు పెట్టేస్తే ఇది ఎవరికైనా సరే ఇబ్బందిగానే అనిపిస్తుంది అవతల వాళ్ళకి. పోనీ నీకు తెలియదా, ఎంతోమంది చెప్పేశారు ఆ విషయం నీకు ఆల్రెడీ. ఇప్పుడు నువ్వు ఏడిస్తే ఉపయోగం ఏంటి? ఇప్పుడు దీని అంతటికి కారణం నువ్వు కొని తెచ్చుకున్నదే ఇదంతా. ఈ ఇబ్బంది అంతా స్వతహాగా నీకై నువ్వు కొని తెచ్చుకున్నదే కదా. బట్ ఇట్లాంటి వాటి విషయాల్లోనే ఆలోచించాలనేది నా అభిప్రాయం. సో ఇది ఫైనల్గా బ్లాక్ బ్యాడ్జ్ ఇచ్చేస్తారు. మీకు లైవ్ స్ట్రీమ్లో చూపించలేదు కానీ ఇంకా రేపు ఆల్రెడీ ఇవాళే వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. బట్ వాళ్ళు చాలా క్లియర్గా చెప్పేస్తారు. ముఖ్యంగా అఖిల్ చాలా క్లారిటీ ఇస్తాడు, నబిల్ నీ గేమ్ మార్చుకోవాలనే విషయం చెప్పేస్తాడు. ప్రేరణ నిన్ను బాగా నీ మీద ఒక మంచి ఒపీనియన్ ఉంది జనాలకి, అది నీకు బయటకు వచ్చాక తెలుస్తుంది అనే విషయాలను చెప్పాడు. శివంగి రోహిణి అని చెప్పేశారు. గౌతమ్కు సంబంధించి 0 to హీరోలు అవుతారు అనే విషయం కూడా చెప్తే దాన్ని ఎపిసోడ్లో కట్ చేశారు. కానీ 0లో ఉన్న వాళ్ళు కూడా హీరోలు అయ్యారు అనే విషయం చెప్తే నబీల్ జీర్ణించుకోలేడు ఆ విషయాన్ని. అది గౌతమ్ గురించే చెప్పాడు అని. అది గౌతమ్ని వీళ్ళని సపోర్ట్ చేస్తున్నాడు అన్న ఉద్దేశంతో పెట్టుకొని అది నిఖిల్తో కూడా డిస్కస్ చేసుకుంటూ దాన్ని కూడా జీర్ణించుకోలేకపోయాడు నబీల్. అక్కడే వాళ్ళ మీద ఏదో వాళ్ళ నుంచి పొగుడుతున్నారు అన్న ఒక ఫీలింగ్లోకి వెళ్ళిపోయాడు. సో గౌతమ్కి తెలిసిపోయింది అంటే 0 నుంచి హీరో అని చెప్పంటే వైల్డ్ కార్డ్స్గా వచ్చింది మేమే కదా, ఇంకా మాకు కొంచెం బయట ఇట్లా రకరకాల హింట్స్ అనేవి వచ్చాయి.
ఆ హింట్స్ని వీళ్ళందరూ ఫాలో అయ్యి ఈ రెండు వారాల్లో కొంచెం జాగ్రత్త పడితే సో ప్రస్తుతానికి ఆ ఓటింగ్ లిస్ట్ అనేది ఉంది కదా, దాంట్లో చేంజెస్ అనేవి ఉంటాయి. లేదంటే మాత్రం ఇదే విధానం కొనసాగితే మాత్రం ఖచ్చితంగా ఎవరెవరి ఎలాగైతే బిహేవ్ చేస్తున్నారో దానికి తగ్గట్టుగా ఆడియన్స్ తీర్పిస్తారు. దాన్ని బట్టి గేమ్ అనేది ముందుకెళ్తుంది. టైటిల్ విన్నర్ డిసైడ్ చేయబడతాడు. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. మీకు నా వీడియోస్ నచ్చితే మాత్రం ఛానల్ని సపోర్ట్ చేయండి. మీకు లైక్ బటన్ ఉన్నటువంటి రోలోనే సూపర్ థ్యాంక్స్ అవి కూడా ఉంటాయి. సో వాటి ద్వారా కూడా ఛానల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.